తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటిది చచ్చిపోతే మా ఇంటికి పాపం చుట్టుకుంటుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నాన్నవుతాను. నా ప్రజల్ని చెరసాల నుంచి విడిపించి స్వేచ్ఛా స్వతంత్రాల్ని ప్రసాదిస్తాను. సూపర్ అక్క సూపర్. ఆకాష్ బావలేడు, గీకాష్ బావలేడు. ఏ బద్మాష్! అందరు నన్ను అమృత అని పిలుస్తున్నారు. అందరూ నన్ను అమృత అని నమ్ముతున్నారు. నా ఎంగేజ్మెంట్ కి వస్తానని చెప్పారు. షాతి కూడా వస్తానని చెప్పారు. వస్తామని చెప్పారు కదా బుజ్జి. అవునవును అవును. ఎందుకురా, తప్పకుండా వస్తాం. మేమందరం వస్తాం. అమ్మా, మీ బిడ్డని మా బిడ్డలా చూసుకుంటున్నావమ్మా. మా నీ బేటీ గురించి నీకు తెలీదా? నమ్మకం లేదా? నువ్వు గీసిన గీతని నేనెప్పుడైనా దాటానా? అది కాదు బేటీ, అది నువ్వు నన్ను అనుమానిస్తే నాకు ఏడుపు వస్తుంది. నువ్వెప్పుడు మంచిగా ఆలోచిస్తావు కదమ్మా. పక్క వాళ్ళ మాటలు ఎందుకు వింటున్నావు? నీ పర్మిషన్ తీసుకునే వచ్చాను కదా. సారీ బేటీ, ముझे మాఫ్ కర్నా. నీకిదంతా ఉల్టా చెప్పింది ఎవరు? అమ్మ రవి, నాకు కొంచెం పనుంది, బయటకు వెళ్ళొస్తాను. అరే, ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? అందరి జీవితాలు చిచ్చు పెట్టడానికే పుట్టావా? మీకు ఇలా చెప్తే ఇప్పుడు ఏమీ అర్థం కాదు. జరగాల్సిందంతా జరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఏది ఏమైనా మీ బేటీకి చాలా టాలెంట్ ఉంది. క్షణాల్లో డైలాగ్స్ ని, సీన్స్ ని ఏకంగా సినిమా మొత్తాన్నే మార్చేస్తోంది. మాటలు మార్చే బుద్ధులు, తలలు మార్చే బుద్ధులు నీ తర్వాతే ఇంకెవరికైనా ఉంటాయిరా? ఏంటో ఈ ఇంట్లో అందరూ ఆస్కార్ నటినట్లే. ఈ కొంప రాను రాను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లా తయారవుతుంది. చూడండి, మీకు ఏమీ పని లేకపోతే తిరుపతి వెళ్లి గుండు గీయించుకోండి. ఎదుటి వాళ్ళ గుండు గీయాలని చూడకండి. నిన్నిక్కడికి తీసుకొచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంకొకసారి ఇలా చేస్తే తల్లి, కందకలేని దొరద కత్తిపేటకెందుకు కాని కత్తులతో పళ్ళు కోసుకుండ్రా, ఒళ్ళు కాదు. మా ఇక్కడంతా మంచిగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. ఆరాంసే గజ్జాయే. ఠీకే ఠీకే, నువ్వు తొందరగా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చాయి. చూడండి ఇందిరామాజీ, 3 రోజుల్లో మా బేటీది ఎంగేజ్మెంట్ ఉంది. కార్డు తీసుకుని వస్తాను, అందరూ రావాలి. తప్పకుండా వస్తామమ్మా, తప్పకుండా వస్తాం. నేహా, మాని కారెక్కించిరా. నేను పంపించేశానక్క. పదండి మాజీ. కోపంలో కొట్టినాను, మాఫ్ కరో బేటా. బేటన్నారు కదా, ఇంకేంది, మా అమ్మ కొట్టింది అనుకుంటాను. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. వెళ్ళొస్తా బేటీ. ఠీకే మా. మా 1 मिनट. क्या बेटी? मुझे आशीर्वाद दे दो ना. खुश रहो बेटी, खुश रहो. వెళ్ళొస్తా బేటీ.
నేనే రావు గోపాలరావుని, కోట శ్రీనివాసరావుని, ప్రకాష్ రాజుని అనుకున్నాను. నన్నే మించిపోయావే. అంతా మీ అభిమానం. థ్యాంక్స్. బుజ్జి, షురు చేద్దామా? ఇంక చాలా అమృత, బ్యాకప్. నీ బాధ నాకు అర్థమైంది బావా. ఎంగేజ్మెంట్ అన్నాననే కదా. దేవుడా, ఎందుకయ్యా వాడికి నరకం? ఏంటి రవక్క, ఇంకా ఇక్కడే నిలబడ్డా? సినిమా ఎప్పుడో అయిపోయింది. అప్పుడే ఎక్కడైంది, ఇంకా చాలా ఉంది. అయితే చూసుకుందాం. మూడు రోజుల్లో మా బేటీది ఎంగేజ్మెంట్ ఉంది. అంజలే, అంజలే, అంజలే. ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు? సార్ ఏమైంది సార్? ఏంటి సార్ ఆ కన్నీళ్ళు? ఏం మాట్లాడరేంటి సార్? చెప్పండి. అయిపోయింది రాఘవ, అంతా అయిపోయింది. ఇంక ఏ అవకాశం లేకుండా పోయింది. నా ఆశ మొత్తం చచ్చిపోయింది. నా అంజలి నాకు దగ్గర అవుతుందన్న నమ్మకం పోయింది. నేను నా అంజలిని చేరుకునే చివరి దారి కూడా మూసుకుపోయింది. ఇంకో 3 రోజులు అంజలికి నిశ్చితార్థం. నేను 3 ముళ్ళు కట్టిన నా అంజలికి నిశ్చితార్థం. నిశ్చితార్థం అయిందంటే ఇంక పెళ్ళి. అసలు ఆ మాట అనడానికి కానీ, అది జరుగుతుందని ఊహించుకోవడానికి కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు రాఘవ. ఇది చూడ్డానికైనా నేను బతుకున్నాను, ఈ మాటలు వినడానికైనా నేను ఇంకా బతుకున్నాను. చెప్పు రాఘవ. సార్ సార్ వద్దు సార్. ఏంటి సార్ ఇది? నా మనసు ఇంకా తానే నా అంజలిని చెప్తుంది రాఘవ. తనకే గనక పెళ్లి జరిగితే అదే నాకు చివరి క్షణం అవుతుంది. దయచేసి అలా మాట్లాడకండి సార్. ఇంకేం చేయమంటావు రాఘవ? నేను ఎవరి కోసం బతకాలి? నా అంజలి నాకు దూరం అవుతున్నప్పుడు నేను దేనికోసం బతకాలి? బతికి ఎవరిని ఉద్ధరించాలి? బతకాలనిపించడం లేదు రాఘవ. క్షణ క్షణం చావాలనిపిస్తుంది. అంజలి నా జీవితాన్ని మార్చేసిన దేవత రాఘవ. మాది జన్మ జన్మల సంబంధం. అవును సార్, మీది జన్మజన్మల బంధం. తాళిబంధం ఎంతో శక్తివంతమైంది. వేద మంత్రాల సాక్షిగా మీరు కట్టిన తాళి మిమ్మల్ని ఎప్పటికీ ముడివేస్తుంది. అగ్ని సాక్షిగా మీరు నడిచిన 7 అడుగులు మీ ఇద్దరిని 100 ఏళ్ళు నడిపిస్తుంది. కొన్ని వేల చేతులు అక్షింతలు వేసాయి. కోటి దేవతల ఆశీర్వాదం మీకు దొరికింది. అంతకంటే మీకు ఇంకేం కావాలి సార్? వస్తుంది సార్. నా సీతమ్మ తల్లి నా రామయ్య కోసం వస్తుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే రావాలి. ఈ క్షణమే రావాలి. లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను. మీరింత స్వార్థపరులు అనుకోలేదు సార్. అవును సార్, మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. మీరు లేకపోతే మా పరిస్థితి ఏంటి సార్? మీరు లేకుండా మేమంతా ఎలా బతుకుతాం సార్?
అంతా మంచే జరుగుతుంది సార్. ఇంకా 3 రోజుల సమయం ఉంది. 3 క్షణాల ముందు కూడా ఏదైనా అద్భుతం జరగచ్చు. అంజలి మ్యామ్ గురించి తెలుసుకోవడానికి ఇంకొకే అవకాశం ఉంది సార్. ఏంటది? దానికోసం నా ప్రాణం ఇస్తాను. ఏంటి రాఘవ అది? ఏంటి చెప్పు. డిఎన్ఏ టెస్ట్. వాట్? అవును సార్, డిఎన్ఏ టెస్ట్ ద్వారా మనం అంజలి మ్యామ్ గురించి ఖచ్చితంగా గుర్తించగలం. లేదు రాఘవ, అలాంటి టెస్టులతో నా అంజలి నేను కోరుకోవడం లేదు. చేతి ముద్రలతోనూ డిఎన్ఏ టెస్టులతోనూ కాదు, తనంతట తాను రావాలి. నా ప్రేమ కోసం రావాలి, తన బావ కోసం రావాలి. నాకు మంచి జరిగితే నా అంజలి నా దగ్గరికి రాదు, నాకు చెడు జరిగితేనే వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? అవును రాఘవ, నా అంజలి నాకు బాధ కలిగితేనే వస్తుంది, నాకు కష్టం కలిగితేనే వస్తుంది. నా అంజలికి నా మీద జాలి దయ కలగాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం. అంజలి! అర్జున్ సార్, అంజలి, నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు. సార్ నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు. ఏంటి సార్ ఇది? ఏంటి పిచ్చి పని? ఇదే రాఘవ, ఇదే నా అంజలి నేను చేరుకోవడానికి చివరి మార్గం. నేను చావుకు దగ్గర అయితేనే అంజలి నాకు దగ్గర అవుతుంది. అలాంటి పిచ్చి మాట్లాడకండి సార్, మీకేం కాదు. హాస్పిటల్కి వెళ్దాం రండి. ఒక్క నిమిషం రాఘవ, ఒక్క నిమిషం. ఒకవేళ నేను చచ్చిపోతే నా అంజలితో నేను చెప్పానని నా మాట చెప్పు రాఘవ. అంజలి లేకుండా బతకలేను అనేవాడు నిజంగానే బతకలేకుండా పోయాడని చెప్పు రాఘవ. మీకు దండం పెడతాను సార్, అలా మాట్లాడకండి. ఇది నా మరణ వాంగ్మూలం రాఘవ. మళ్ళీ నా అంజలి మీద నాకున్న ప్రేమని చెప్పే అవకాశం, అదృష్టం నాకుండం. నా అంజలి లేకుండా బతకడం చాలా కష్టం రాఘవ. తనని కళ్ళలో ఊహించుకుని బతకలేను రాఘవ. తను నా కళ్ళ ముందు నాకు సంబంధం లేని మనిషిలా తిరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను రాఘవ, తట్టుకోలేకపోతున్నాను. ముందు హాస్పిటల్కి వెళ్దాం రండి సార్. వద్దు రాఘవ, వద్దు. నేను బతికితే మళ్ళీ ఇదే నరకం అనుభవించాలి. ఇప్పుడు హాయిగా చనిపోతే ఇంక ఏ బాధ ఉండదు. అయ్యో అయ్యో అయ్యో, అలా అనకండి సార్. నా అంజలితో నా జీవితం రాసిపెట్టుంటే నేను చావును జయిస్తాను, లేదంటే మరణిస్తాను. జయిస్తారు సార్, మరణాన్నే కాదు మీ ప్రేమను కూడా జయిస్తారు. మీ ప్రేమకి చావు లేదు సార్. హాస్పిటల్కి వెళ్దాం రండి సార్. అంజలి, అంజలి, నువ్వు నన్ను విడిచి వెళ్తావో లేదో నాకు తెలియదు, కానీ నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అంజలి. సార్ అలా మాట్లాడకండి సార్, మీకేం కాదు సార్. అంజలి, నీ మాటలంటే నాకు ఇష్టం, నీ నవ్వు అంటే నాకు ఇష్టం, నీ కల్ముషం లేని మనసు అంటే నాకు ఇష్టం. నువ్వంటే
అంటే నాకు పిచ్చి ఇష్టం. అంజలి, నా మాటలు నీకు వినబడుతున్నాయా? రా అంజలి, నిన్ను ఒకసారి చివరిసారిగా చూడాలనుంది. సార్ ఏంటి సార్ ఇది? ఏంటి ఆ మాటలు? మీకేం కాదు సార్, ఏం కాదు సార్. నేనున్నాను సార్, మిమ్మల్ని బతికించుకుంటాను. రాఘవ, జాగ్రత్త. నానమ్మ, అమ్మ అందరూ జాగ్రత్త. సార్ పడుకోకండి సార్. సార్ లేవండి సార్. సార్ జాగ్రత్త రాఘవ, జాగ్రత్త, జాగ్రత్త. సార్ 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 అగర్వాల్ ఫ్యామిలీకి నమస్తే. అమ్మా ఏంది గట్ల ఫట్టమని రమ్మన్నావు? విషయం ఏంది? అందరూ మంచి జోష్లో ఉన్నారు, ఏంది కథ? ఓ ఓ నా భాష అర్థం కాలేదా? క్యా హువా? నన్ను ఎందుకు పిలిచారు? అమృత, అర్జున్ బాబు సినిమాలో యాక్ట్ చేయడం మన పరివార్కి మంచి పేరు తెచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఇప్పటికైనా మీ బేటీ గురించి మీకు తెలిసింది కదా. పేరు విన్నాడుకుంటా చూడు. ఆకాష్, ఏందట్లున్నావు? మంచిగున్నావా? యా గుడ్. అమృత, ఏంటి మొత్తం భాష మారిపోయింది? ఏంది మారిపోయేది? గిదే కదా మన భాష. మన భాష? అరే సినిమాలో నేను మాట్లాడే భాష గిదే అంటున్నా. ఓకే. అరే ఆకాష్, సినిమా ఏమొస్తుంది. నాది అర్జున్ది కెమిస్ట్రీ సూపర్. సాంగ్స్ సీన్స్ సూపర్ తెలుసా? కాలింది ఎద్దవుకి, నా బావని కొడతావురా? శివంగి క్యారెక్టర్ సూపర్. ఒక మాటలో చెప్పాలంటే స్టార్ గా ఉన్న నేను ఆ క్యారెక్టర్ తో సూపర్ స్టార్ అవుతాను ఆకాష్. ఓకే గుడ్. గుడ్ గుడ్. లోపల మండుతుంది ఎదవ్కి. పెద్దవ పుట్నాల ఫేసు వాడును. నా సినిమా గురించి వదిలేయండి. ఏంటి అందరి మొహాలు అలా వెలిగిపోతున్నాయి? ఏంటి కదా? అమృత, ఈరోజు మన ఇంటికి పరివార్ అందరూ వస్తున్నారు. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. ఫంక్షనా? అరే గిట్లయితే ముందే చెప్పొచ్చు కదా. బుజ్జి, ఇంద్రమ్మ, చంద్రం, రవి దీది అందరినీ తీసుకొచ్చేదాన్ని కదా. పాపం బుజ్జి కూడా ఖుషి అయ్యేటోడు. అమృత, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వారందరూ ఎందుకు? ఓకే ఓకే ఆకాష్. అయినా ఈ ఫంక్షన్ ఏంటి? అమృత, 3 రోజుల్లో నీది ఆకాష్ది నిశ్చితార్థం. దానికి ముందు మా ఫ్యామిలీ నుంచి నగలు చెరులు పెట్టడం మా సాంప్రదాయం. అందుకే నిన్ను రమ్మన్నాను. అది మా ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎందుకు మా? బేటీ, నువ్వు ఏది చెప్తే అదే చేశాం. సినిమా చేయడానికి ఓకే చేశాం. అర్జున్ బాబు ఇంట్లో షూటింగ్ కోసం ఉంటానంటే కూడా ఒప్పుకున్నాం. ఈ 3 రోజులు అందరం సంతోషంగా ఉండాలి. ఓకేనా? నువ్వు ఏమీ మాట్లాడవద్దు. సరే మా. దేవుడా, ఏంది లొల్లి? అమృత కథకి జై హింద్ చెప్పాలి, లేదంటే నిశ్చితార్థం పెళ్లి ఈ గొడవలు తప్పవు. అమృత, హా? ఆర్ యు ఓకే?
యా ఐఎమ్ ఆల్ రైట్. అమృతని ఈ వారం రోజులు ఇల్లు కదలకుండా చేయాలి. నిశ్చితార్థం అయితే ఏ గొడవ ఉండదు.